హలో ఫ్రెండ్స్, ఎప్పుడు శనగపిండితో పకోడీ కాకుండా ఇలా అట్టు కూడా చేసుకుందాము. చాలా బాగుంటుంది. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు, రోజుకో వెరైటీ అడుగుతూ ఉంటారు. చేసిన చేయాలని మనకు కూడా బోర్ కొట్టుంది కదా, సరే ఇట్లా ట్రై చేయండి. కొంతమంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఫాలో అయిపోండి. ఏం లేదని మనం తీసుకున్న శనగపిండిలో చిన్నగా చాప్ చేసుకుంటాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకున్న పిండిని ప్యాన్ మీద వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం సేపు లీవ్ చేసేయండి. అట్టు కాలిన తర్వాత ఫ్లిప్ చేసి రెండు వైపులా కాల్చుకోండి. కాల్చుకున్న అట్టును పక్కన పెట్టేయండి. ఇప్పుడు రెండు అట్టు మీరు ఎట్లా వేస్తారంటే సేమ్ అదే పిండిలో 2 eggs మంచిగా బీట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అందులో వేసుకొని మళ్ళీ ఇప్పుడు అట్టు వేయండి. స్మూత్గా, ఫ్లఫీగా చాలా బాగుంటుంది. పిల్లలకి 2 విధాలుగా ఈ సమ్మర్లో చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తింటారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. స్మూత్గా, ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. మన పెద్దవాళ్ళు అనుకోండి, ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఎక్కువ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. పిల్లలు అంత స్పైసీగా తినరు కదా, తప్పకుండా ట్రై చేయండి.